యాదవుల ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర వైభవంగా కొనసాగుతోంది. దేవరపెట్టె కేసారం నుంచి పెద్దగట్టుకు చేరుకోవడంతో పెద్దగట్టు జాతర షురు అయింది. పెద్దగట్టు జాతర సందర్భంగా లింగమంతుల స్వామిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు జాతర ప్రత్యేక పూజల్లో స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. దేవరపెట్టె దేవరగట్టుకు చేరుకున్న అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో గంపల ప్రదక్షిణలో పాల్గొన్నారు. పెద్దగట్టు జాతరతో దురాస్పల్లి దేవరగట్టు ప్రాంతమంతా లింగా ఓ లింగా నామస్మరణతో మారుమ్రోగిపోతోంది. 2 ఏళ్లకు ఒక్కసారి జరిగే జాతరకు 25 నుంచి 30 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా. ఈ జాతర 65వ జాతీయ రహదారికి ఆనుకుని జరుగుతుండటంతో నేషనల్ హైవే 65పై పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టారు. విజయవాడకు వెళ్లే వాహనాలను నార్కెట్పల్లి నుంచి మిర్యాలగూడ మీదుగా కోదాడకు తరలిస్తున్నారు. హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను కోదాడ నుంచి మిర్యాలగూడ మీదుగా నార్కెట్పల్లి వైపు మళ్లిస్తున్నారు. లింగమంతుల జాతరకు ఈసారి రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు కేటాయించి ఏర్పాట్లు చేసింది. జాతరకు వచ్చే భక్తులకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. సూర్యాపేట నుంచి 60 బస్సులు, కోదాడ నుంచి 15 బస్సులు జాతరకు ప్రయాణికులను తరలించనున్నాయి. జాతర కోసం సుమారు 2000 మంది పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. యాదవుల ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర వైభవంగా కొనసాగుతోంది. దేవరపెట్టె కేసారం నుంచి పెద్దగట్టుకు చేరుకోవడంతో పెద్దగట్టు జాతర షురు అయింది. పెద్దగట్టు జాతర సందర్భంగా లింగమంతుల స్వామిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు జాతరకు ప్రత్యేక పూజల్లో స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. దేవరపెట్టె దేవరగట్టుకు చేరుకున్న అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో గంపల ప్రదక్షిణలో పాల్గొన్నారు. పెద్దగట్టు జాతరతో దురాస్పల్లి దేవరగట్టు ప్రాంతమంతా లింగా ఓ లింగా నామస్మరణతో మారుమ్రోగిపోతోంది. రెండేళ్లకు ఒక్కసారి జరిగే జాతరకు 25 నుంచి 30 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా. ఈ జాతర 65వ జాతీయ రహదారికి ఆనుకుని జరుగుతుండటంతో నేషనల్ హైవే 65పై పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టారు. విజయవాడకు వెళ్లే వాహనాలను నార్కెట్పల్లి నుంచి మిర్యాలగూడ మీదుగా కోదాడకు తరలిస్తున్నారు. హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను కోదాడ నుంచి మిర్యాలగూడ మీదుగా నార్కెట్పల్లి వైపు మళ్లిస్తున్నారు. లింగమంతుల జాతరకు ఈసారి రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు కేటాయించి ఏర్పాట్లు చేసింది. జాతరకు వచ్చే భక్తులకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. సూర్యాపేట నుంచి 60 బస్సులు, కోదాడ నుంచి 15 బస్సులు జాతరకు ప్రయాణికులను తరలించనున్నాయి. జాతర కోసం సుమారు 2000 మందితో పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.